హలో, వెల్కమ్ టు బండి తీరా మామ. మన హైదరాబాద్ నుంచి హరిద్వార్, రిషికేష్, తర్వాత మథుర, ఆగ్రా ఇవన్నీ ఒక 4 days లేకపోతే 5 days ట్రిప్లో ఎలా కవర్ చేయొచ్చో ఈ వ్లాగ్లో చూద్దాం. మా రీసెంట్ జర్నీని మీతో షేర్ చేద్దామని ఈ చిన్న ప్రయత్నం. సో మన జర్నీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఫ్రెండ్స్ అందరం కలిసి ఢిల్లీకి అనేది స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే రిషికేష్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఢిల్లీ రీచ్ అవ్వాలి హైదరాబాద్ నుంచి. బిఫోర్ దట్ మీలో ట్రైన్ జర్నీ అంటే ఎవరెవరికి ఇష్టం అనేది కింద కమెంట్ చేయండి. నాకైతే ట్రైన్ జర్నీస్ చాలా ఇష్టం. అంటే ఎందుకంటే డిఫరెంట్ ల్యాండ్స్కేప్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మనం ఎక్స్ప్లోర్ చేస్తుంటాము, మంచి స్ట్రీట్ ఫుడ్స్. అండ్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే నేను ట్రైన్ని ప్యారలల్ రన్లో చూడడం ఫస్ట్ టైం. అది కూడా ఇది ఎంత క్లోజ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇంకా మేము అవతల చేయబెడితే మేము టచ్ చేయగలుగుతామా అన్నట్టు అనిపించింది. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే డెఫినెట్గా మనం ట్రైన్ జర్నీస్ చేయాల్సిందే. ఢిల్లీ నుంచి సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకొని మేము రిషికేష్ వైపు అయితే స్టార్ట్ అయ్యాము. ఒక 250 kilometers అప్రాక్సిమేట్ డ్రైవ్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. చూశారు కదా మావాడు ఎలా చిల్లు కొడుతున్నాడో. పాత పాటల్లో ఉండే వైబే వేరే లేండి. సో అలా మేము సన్సెట్ ఎంజాయ్ చేస్తూ రిషికేష్ వైపు జర్నీ అయితే చేస్తున్నాము. అండ్ ఈ బోర్డు మాకు తారసపడిందండి. ఈ బోర్డు మీద ఏముంది అంటే దేవభూమి ఉత్తరాఖండ్ మే ఆప్కా స్వాగత్ హే అని. అండ్ ఆ బోర్డు మీద ఉత్తరాఖండ్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఉన్నాయి. ఇది ఒక మంచి గూస్బంప్ మూమెంట్ మా అందరికీ. అలా డ్రైవ్ చేస్తూ నైట్ కల్లా హరిద్వార్ చేరుకొని ఆ తర్వాత రిషికేష్ చేరుకున్నాము. నైట్ ఏమి రికార్డ్ చేయలేదు. సో లెట్ us మీట్ ఇన్ ది మార్నింగ్. డే స్టార్టింగ్ నీర్ వాటర్ ఫాల్లో ఒక మంచి రిఫ్రెషింగ్ బాత్ తీసుకొని అడ్వెంచర్ స్పోర్ట్స్ చేద్దామని శివపూరికి వచ్చాం. ఇది బంజీ జంప్ టవర్ మీద నుంచి మీరు చూస్తున్న వ్యూ చాలా బాగుంది కదా. ఇంకా మా వాళ్ళు బంజీ జంప్ కొన్ని అడ్వెంచర్స్ ట్రై చేశారు. అవి కూడా చూద్దాం పదండి.
రిషికేష్లో అడ్వెంచర్ స్పోర్ట్స్ తర్వాత మనకి గంగా ఆరతి ఏదైతే మన త్రివేణి ఘాట్లో అవుతుందో అది చాలా చాలా ఫేమస్ అండి. చాలా ప్లేసెస్లో రిషికేష్లో గంగా ఆరతి అవుతుంది, కానీ త్రివేణి ఘాట్లో అయ్యే గంగా ఆరతి మాత్రం చాలా ఫేమస్. అది చూడడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. పైకి వచ్చాను, పైకి వచ్చాయి, పైకి వచ్చాను. త్రివేణి ఘాట్లో గంగా ఆరతి ఎలా అనిపించింది? నాకైతే చాలా అద్భుతంగా, చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. ఆ తర్వాత లోకల్ షాపింగ్ చేసుకుంటూ, లోకల్ సైట్ సీయింగ్, జస్ట్ అట్లా స్ట్రీట్ వాక్స్ చేసుకుంటూ మళ్ళీ మా తపోవన్ స్టే ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ మడ్ ఓవెన్ పిజ్జా అని చెప్పేసి ఒక పిజ్జేరియా ఉందండి. అండ్ లిటరల్లీ మీరు చూస్తే ఇక్కడ వీళ్ళు మడ్ ఓవెన్లోనే పిజ్జా చేస్తున్నారు. ఇది ఎంత టేస్టీగా ఉంది అంటే, అది ఎంత యూనిక్ ఉందో పిజ్జా టేస్ట్ కూడా అంత బాగుంది. రిషికేష్లో డే 1 ఈ అమేజింగ్ పిజ్జేరియాలో ఒక మంచి పిజ్జా తింటూ హ్యాపీగా మంచి డిన్నర్ ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా మేము ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసాము. అది చూద్దాం మనం వీడియోలో. ఈలోపు ఈ మంచి డిలీషియస్ పిజ్జాని మీరు కళ్ళతో చూసి ఆనందించండి. ప్రస్తుతానికి రిషికేష్ వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. లాగింగ్ ఇన్ స్వాగా అందరు బ్యాగులు వేసుకుని తిరుగుతూ ఉంటే నేను బ్యాగులతో పాటు గుడ్డోని కూడా వేసుకుని తిరుగుతున్నా. మన డే 2 స్టార్ట్ అయింది రిషికేష్లో. ఒక గైడ్ని హైర్ చేసుకున్నామండి. బేసికల్లీ రామ్జులా దగ్గరికి వచ్చాము. సో బేసికలీ మన టెంపుల్స్ కానివ్వండి, అండ్ మీకు ఓల్డ్ రిషికేష్, ఏన్షియంట్ రిషికేష్ ఏవైతే మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మనకి రామ్జులా దగ్గర ఉంటాయి. సో వాటి గురించి మనం బెటర్గా తెలుసుకోవాలి అంటే అక్కడ ఒక లోకల్ గైడ్ ఉంటే బెటర్ అని అనిపించింది. సో ఒక గైడ్ని హైర్ చేసుకున్నాము. అండ్ ఈయన మనకి పర్టికులర్ టెంపుల్స్ అన్నీ కూడా తిప్పి చూపించి వాటి హిస్టరీ చెప్తున్నారు. సో మీకు తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు చూడండి, లేదంటే ఫార్వర్డ్ చేయొచ్చు. मथुरा का राजा था लवनासुर, जिस शत्रुघ्न ने वध किया तो उनके गुरु वशिष्ठ ने बोला हिंदू धर्म में ब्राह्मण हत्या ब्रह्मत्या का पाप माना जाता है।
तो उनके गुरु वशिष्ठ ने बोला हिमालय में देवभूमि तपोभूमि के नाम से जाना जाता है। तो गुरु वशिष्ठ के संग में चारों भाइयों का आगमन हुआ। जो हरिद्वार का फर्स्ट नेम है मायापुरी। तो वहाँ पे जो राम लक्ष्मण भरत शत्रुघ्न गुरु वशिष्ठ के संग में रिवर के पास पहुँचा। तो उधर में भगवान राम ने रिवर के पास अपना पैर का निशान छोड़ा। तो जगह का नाम दिया गया हर की पैड़ी। वहाँ से 6 किलोमीटर आगे जाते हो प्रजापति दक्ष मंदिर है। उधर में शिव का स्थान माना जाता है। शिव को बोलते हैं द्वार, विष्णु को बोलते हैं हरि। तो दोनों का नाम ज्वाइन करके दिया गया हरि का द्वार। यहाँ से 2 किलोमीटर बैक साइड जाते हैं तो ऋषिकेश पैलेस बोलते हैं। तो उधर में सप्त ऋषियों ने भगवान विष्णु का तपस्या किया। भगवान विष्णु ने ऋषि के रूप में दर्शन दिया। तो जगह का हर्षिकेश नाम दिया गया। लोग बोलते हैं ऋषिकेश। तो రిషికేష్లో తప్పకుండా ట్రై చేయాల్సిన స్ట్రీట్ ఫుడ్స్లో ఇదొకటి. దీన్ని నాన్ కటాయి అంటారు. బేసికల్లీ మీరు చూస్తున్నారు కదా, వుడ్ అవెన్ ఏదైతే ఉందో అవెన్తో బిస్కెట్స్ బేక్ చేసి ఇస్తారు ఫ్రెష్గా. అండ్ ట్రస్ట్ మీ, అమేజింగ్ టేస్ట్ అండి. డెఫినెట్గా మీరు ఎప్పుడైతే రిషికేష్ వెళ్తారో రామ్జూలాకి అటువైపు టెంపుల్స్ ఉన్న వైపు మీకు ఈ షాప్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈయన చాలా ఫేమస్. డూ ట్రై దెమ్. అలా డే 2లో సైట్ సీయింగ్ అయిన తర్వాత మరి రిషికేష్లో రాఫ్టింగ్ చేయకపోతే ఎలా? సో రివర్ రాఫ్టింగ్ చేసి ఈవినింగ్ అలా చల్లటి గంగా నదిలో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేశాను. రివర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రామ్జూలా దగ్గరికి వచ్చాము. నైట్ షాపింగ్ చేద్దామని ఒక మంచి టీ తాగి తర్వాత రామ్జూలా మీదకి నడవడం అయితే స్టార్ట్ చేసాం. ఈ బ్రిడ్జ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఏ సినిమాలో ఉందో మీరు కమెంట్లో పెట్టండి. చాలా ఫేమస్ మూవీ. తర్వాత చోటీవాలాలో డిన్నర్ చేసి డే 2 క్లోజ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము బయలుదేరి హరిద్వార్ వెళ్ళే ప్లాన్లో ఉన్నాము. డే 3లో ఎర్లీ మార్నింగ్ రిషికేష్ నుంచి బయలుదేరి హరిద్వార్ రీచ్ అయ్యాము. అక్కడి నుంచి హరికి పౌడీకి వెళ్ళాము. అండ్ ఇక్కడ గంగానదిని చూస్తే ఉండే ఆనందమే వేరే లెవెల్. ఇక్కడైతే మీరు గంగారతి దృశ్యాలు చూస్తున్నారు. నా లైఫ్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మార్నింగ్స్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ హరిద్వార్లో గంగా ఆరతి అండ్ ఆ ప్లెజెంట్ గంగని అలా ఫ్లో అవడం చూడడము
అండ్ ఆ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అది మాటల్లో చెప్పలేమండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత వైబ్రెంట్గా ఉందో. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది హరిద్వార్ సిటీ, అండ్ హరిద్వార్లో గంగా నది ఫ్లో చాలా బాగుంటుంది. హరిద్వార్లో గంగా ఆరతి ముగించుకున్న తర్వాత మేము మథురాకి స్టార్ట్ అయ్యాము. మాది చాలా షార్ట్ ట్రిప్ అండి. సో అందుకనే రిషికేష్లో కానివ్వండి, హరిద్వార్లో కానివ్వండి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు ఛాన్స్ లేకుండా పోయింది. బట్ మీరు ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఈ 2 ప్లేసెస్ని మినిమం ఒక 1 వీక్ ఆర్ 10 days ట్రిప్ అయితే ప్లాన్ చేయండి. హరిద్వార్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఇప్పుడు మేము మథురాకి స్టార్ట్ అయ్యాము. హరిద్వార్ నుంచి మథుర ఒక 350 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము మధ్యాహ్నం కల్లా మథుర రీచ్ అయ్యి దర్శనం చేసుకొని ఈవినింగ్ తాజ్మహల్ కూడా కవర్ చేసుకొని నైట్ ట్రైన్ క్యాచ్ చేద్దాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్గా మేము మథుర రీచ్ అయ్యేసరికి టెంపుల్ క్లోజ్ అయింది. సో చేసేది ఏం లేక మథుర స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేసాము. हाय भैया, नमस्कार, राधे राधे, जय श्री कृष्णा। आप आइए, मथुरा में आपका स्वागत है। మథుర ఆ శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర భూమి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మీకు ఆవులు కనిపిస్తాయి, అండ్ చక్కటి గుళ్ళు. చాలా పాత నగరం అండి మథుర. సో మాకు టెంపుల్ దర్శనం కుదరలేదని చెప్పాను కదా. సో అందుకనే ఇక్కడ విశ్రామ్ ఘాట్ అని ఒక ఘాట్ ఉంది. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే కంసుడిని వధించాడో ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకున్నాడు అని చెప్పేసి ఈ లోకల్స్ కానీ లేకపోతే మన పురాణాలు కానీ చెప్తాయి. సో అందుకే దీని పేరు విశ్రామ్ ఘాట్. అండ్ ఇది ఎన్ని సెంచరీస్ ఓల్డ్ ఘాటో మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా. సో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మథురాలో. కానీ మీరు ప్రాపర్గా ట్రిప్ ప్లాన్ చేసుకొని రండి, మాలాగా దర్శనం మాత్రం మిస్ అవ్వకండి. మథుర వ్యూస్ ఎంజాయ్ చేయండి. మథుర ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము ఆగ్రాలో మా హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. సో ఆగ్రా రీచ్ చేసరికి మధ్యాహ్నం అయింది. కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ సన్సెట్ టైంకి తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మా ప్లాన్. ఎందుకంటే తాజ్మహల్ ఈవినింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి.
తాజ్మహల్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కొన్ని సోవెనీర్స్ పర్చేస్ చేసుకొని మళ్ళీ మా హోటల్కి వెళ్ళిపోయాం. అక్కడ డేవ్ మా కోసం వెయిట్ చేస్తున్నాడు. డేవ్ అర్జెంటీనా నుంచి ఇండియాకి వచ్చాడు బైక్ రైడ్ చేద్దామని. సో మేము హలో చెప్పడానికి So, yo, man, where did you go, man? I was waiting. No, you waiting. told me, right? I wanted to swim. Yeah, I Just know. like to relax a little bit because you know it's అదండి మా షార్ట్ ట్రిప్. ఆగ్రా నుంచి రాజధాని ఎక్స్ప్రెస్లో మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాము. సో ఈ పర్టిక్యులర్ జర్నీ, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కనుక అవి కూడా ప్లీజ్ మీ కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.